సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బోని కొట్టింది. ఇప్పటివరకు మనం 4 మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్ ఇచ్చాం. దాంట్లో ఒకటి కోహీర్ అండ్ నందికొండ రెండు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గడ్డపోతారని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు నల్గొండకు సంబంధించి మరొక రిజల్ట్, హాలియా మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 12 వార్డులో 10 కాంగ్రెస్ గెలుపొందింది. సో 11 కాంగ్రెస్ గెలుపొందింది, 1 మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది. సో హాలియా మున్సిపాలిటీ ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా ఆర్టీవీ చెప్పిన ఫలితమే రెప్లికేట్ అయింది. ఎగ్జాక్ట్ పోల్స్ ని, సో ఎగ్జిట్ పోల్స్ కానవి ఆర్టీవీ చెప్పింది. ఎగ్జాక్ట్ పోల్స్ ని ముందుగానే పసిగట్టింది ఆర్టీవీ. సో ప్రెసెంట్ హాలియా మున్సిపాలిటీకి సంబంధించి రిజల్ట్ మీరు చూస్తున్నారు. సో నల్గొండలోని హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటే ఆర్టీవీ చెప్పింది 10 నుంచి 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని, కేవలం 1 లేదా 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఫలితం అదే వచ్చింది. హాలియా మున్సిపాలిటీలో 11 స్థానాలతో కాంగ్రెస్ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని అధిరోహించింది. సో ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ అవుతున్నాయి. మొత్తంగా మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో రిజల్ట్స్లో, డిక్లేర్ అయిన రిజల్ట్స్లో నల్గొండ నందికొండ కాంగ్రెసే, నల్గొండ హాలియా కాంగ్రెస్ పార్టీయే, మెదక్ కోహీర్ కాంగ్రెస్ పార్టీయే, మెదక్ గడ్డపోతారం మాత్రం బీఆర్ఎస్ పార్టీ. సో 3 స్థానాల్లో కాంగ్రెస్ 3:1 కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ 1 మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. సో హాలియా గురించి డీటెయిల్గా మేము ఏం ఎక్స్పెక్ట్ చేసాం, ఏ రకంగా రెప్లికేట్ అయింది మౌలి గారు చెప్తారు. సార్ హాలియా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హాలియా కూడా 10-11 అన్న మనం ఆ రిజల్ట్ రెప్లికేట్ అయింది. ఎగ్జాక్ట్లీ మనోజ్, మనం చెప్పిన రిజల్ట్ చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్గా అదే కనిపిస్తుంది. మనం చెప్పాం హాలియాలో మొత్తం 12 ఉంటే చాలామంది దీన్ని నమ్మలేదు. మొత్తం 12లో దాదాపు 11 ఎలా వస్తాయి అని. కానీ మన ఇప్పుడు చూస్తే మన సర్వే ఖచ్చితంగా నిజమవుతుంది. 10 నుంచి 11 స్థానాలంటే 11 స్థానాలు కాంగ్రెస్ పక్షాన గెలిచింది.